యాటిట్యూడ్ ప్రకారం అయితే చెప్పి వెళ్తారు. అది ఈ ట్రిప్ చెప్పకపోవడం అన్నటువంటిది ప్రచారం తేడా వచ్చింది. తెలుగుదేశం పత్రికలోనే రాసింది ఆయన అమెరికాకి వైద్య పరీక్షలు కని ఒకళ్ళు రాశారు, ఇంకొకళ్ళు ఏమో ఆయన ఏది రిలాక్స్ కోసం అని రాశారు. ఈ రెండింటి మధ్యన తేడా వచ్చింది. అంటే కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఏది చెప్పాలి అన్నటువంటిది కమ్యూనికేట్ చేయకుండా వెళ్ళిపోయారు. దాని వలన వచ్చినటువంటి తేడా. ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, లేకపోతే కనుక శ్రీలంక వెళ్ళినా, బోర్నియో వెళ్ళినా మనకు అనవసరం. కాకపోతే బేసిక్ గా ఏంటంటే ఆయన దేంట్లో వెళ్ళాడో చెప్తారా, పోనీ విమానంలో వెళ్ళాడా లేకపోతే కనుక డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్ళాడు. డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్తే అందులో ఉన్న ఎవడో ఒకటి ఫోటో తీసి బయటికి సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా. కాబట్టి ఆయన డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్ళాలా. డొమెస్టిక్ ఫ్లైట్ లో కూడా బిజినెస్ క్లాసులు ఉంటాయి, దాంట్లో వెళ్ళొచ్చు. కానీ అట్లా వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. ఆయన ప్రత్యేక విమానంలోనే వెళ్ళాడు. కాబట్టి ప్రత్యేక విమానాల్లో ఈయన వెళ్ళాడు అన్నటువంటిది వీళ్ళు దాచిపోయారు. అసలు ఓకే, ఈయనంటే నెదర్లాండ్ వెళ్ళాడు అనే దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు వాళ్ళు. ఇటలీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందని? మేబీ ఇటలీకి వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు. వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు ఎక్కడెక్కడ వెళ్ళాడు అన్నటువంటిది. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ లో మన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పేస్తారు. అందులో ఆయన అమెరికా అని అందరికి చెప్పి